శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశిస్తాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ భిన్నులై ఆ శాప విముక్తి అయ్యాక తీర్థయాత్రలు చేశారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడొద్దు. పాపాలన్నింటినీ పారద్రోలే అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమి చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేదీ ఉన్నది? ఆ క్షేత్ర మహత్వాన్ని తెలిపే విషయం ఒకటి నేనిక్కడ చూచాను. అది చెప్తాను, వినుము. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికే శివకింకరులు వచ్చారు. వారి అడుగుతుంటే వారిలా చెప్పారు. పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటివాణిని ఉంచుకున్నది. జారత్వం మొన్నటికి దాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని అన్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించను ఆరంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు చేసుకుంది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన ఆవుదూడని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికది దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటువుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవుదూడని పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి కుష్ఠియోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నమెవరూ వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నింటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె జాగరణ, ఉపవాసం కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృత